హాయ్ ఫ్రెండ్స్, మోక్ష వంటలకి స్వాగతం. ఈరోజు మొక్కజొన్న ఎగ్ బుర్జ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్లోకి రోటీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక మొక్కజొన్న కంకిని తీసుకుని ఒలిచి ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ మొక్కజొన్న విత్తనాలను ఒక గిన్నెలోకి వేసి నీళ్లు వేసి ఉడకనిద్దాం. ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ హీట్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి ఇలా కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు టమాటో ముక్కలు వేస్తున్నాను. టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయండి. ఇలా అయింది కదండి. ఇప్పుడు ఇందాక ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కారం వేసి కలుపుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో 4 ఎగ్స్ పగలగొట్టి వేస్తున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే కలపొద్దండి. 1 నిమిషం ఆగిన తర్వాత కలపండి. ఇదంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక చీజ్ స్లైస్ వేస్తున్నాను. మీ దగ్గర చీజ్ లేకపోతే నెయ్యి కానీ వెన్న కానీ వాడుకోండి, సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మొక్కజొన్న ఎగ్ బుర్జ్ రెడీ అయిపోయింది. ఇది నిజంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని మంచి వంటల కోసం మా మోక్ష వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.